ముద్రగడ పద్మనాభంతో తన భేటీలో రాజకీయాలు ఏం చర్చకు రాలేదన్నారు టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ. తమ గ్రామంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానించినట్లు చెప్పారు. రాజకీయంగా మద్దతు కోరితే తప్పక ఉంటుందన్నారని నెహ్రూ చెబుతున్నారు. పార్టీ ఆదేశాలతో ముద్రగడను కలవలేదు అని చెబుతున్న జ్యోతుల నెహ్రూతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కలిసారు. ఈ విషయం అంతా చర్చనీయాంశంగా ఉంది. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. ఆయన ఏమంటాడో చెప్దాం. సార్, ఏంటి సార్ ఈరోజు ఈ సమయంలో ముద్రగడ గారు కలిసారంటే అంతా రాజకీయ అంశాలు తెర మీదకి వస్తున్నాయి, మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఇది సీజన్, రాజకీయ సీజన్ కాబట్టి ఈ సీజన్లో అందులో నేను కలిస్తే ఖచ్చితంగా అనుకుంటారు, అందులో ఇదేం లేదు. కానైతే నేను కలిసేందుకు మాత్రం కేవలం నేను ఏదైతే మా స్వగ్రామంలో మట్టి శివలింగాలు తయారు చేసి 1 కోటి శివలింగాలని వాటితో అర్చన చేయాలని చెప్పేసి నేను తలపెట్టాను. దాన్ని ఒక్కసారి సందర్శించి వెళ్ళండి అని చెప్పడం కోసమే ఇక్కడికి రావడం జరిగింది. రెండోది ఏంటంటే నా స్వార్థం. ఆ సందర్భంగా ఎలాగ కలిసాం కాబట్టి మరి రేపు ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మీరు మా నియోజకవర్గంలో ప్రధాన భూమికి పోషిస్తారు, నాకు సహకారం చేయాలి తప్పుగా ఈ ఎన్నికలు అని చెప్పేసి నేను అడగడం. ఆయన వ్యక్తిగతంగా మీకోసం నేను మాత్రం మీకు సహకరిస్తాను అని చెప్పడం జరిగింది. రాజకీయంగా మీరు పోటీ చేస్తే ఈయన మీకు వచ్చి మద్దతు తెలుపుతారని చెప్పారండి. అదే మీకోసం వ్యక్తిగతంగా మీకోసం మీ వ్యక్తిగతంగా నేను వచ్చి సహకరిస్తాను మీకు అని చెప్పాను. పవన్ కళ్యాణ్ మన బహిరంగంగా లేఖ రాశారు. కాపు పెద్దలు ఎక్కడున్నా కానీ రావాలి, మీరు ఏమన్నా నన్ను తిట్టినట్టు అనిపిస్తే కనుక నేను దీవెనలుగా తీసుకుంటాను, ఎవరు వచ్చినా కానీ నా పార్టీ కార్యాలయాలు తెరిచే ఉంటాయని చెప్పారు. దాన్ని ఎలా చూడండి? వెల్కమ్ చేద్దాం, దాని తప్పే ఉంది. ఆయన ఒక రాజకీయ పార్టీగా మీరు రండి అని చెప్పేసి అని కోరడంలో తప్పేం లేదు. జనసేన నేతలు వచ్చి కలిసి దాంతోపాటు నేను రాత్రి జనసేన నేతలు బొలిశెట్టి శ్రీనివాస్ గారు వచ్చి కలిశారు. అంటే ఆయన జనసేన వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? నాకు అది కూడా చర్చకు రాలేదు. మేమిద్దరం అంతవరకు చర్చ కూడా లేదు. ఎంతసేపు 5 నిమిషాలు కూర్చున్నాం. మొత్తం మీద చూసుకుంటే ఇది రాజకీయపరమైన చర్చ కాదు, ఖచ్చితంగా ఆయనను మర్యాదపూర్వకం కలవడానికి వచ్చాను. తన ఊళ్ళో జరుగుతున్న 1 కోటి శివలింగ అర్చనకు ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి వచ్చాను. సో ఆహ్వానించిన తర్వాత నాకు వ్యక్తిగతంగా కూడా రేపొద్దున్న టీడీపీ నుంచి నేను జగ్గంపేట నుంచి పోటీ చేస్తే నాకు వ్యక్తిగతంగా మద్దతు తెలపాలని కోరాను. దానికి ఆయన సంపూర్ణ మద్దతు తెలిపారు. ఖచ్చితంగా జనసేన పార్టీలోకి వెళ్తే కనుక మనం ఆహ్వానించాలి, ఎందుకంటే టీడీపీతో మేము పొత్తులో ఉన్నాం కాబట్టి ఆయన ఒకవేళ ఏ పార్టీలోకి వెళ్ళినా మేము ఆహ్వానిస్తామని చెప్పి జ్యోతుల నెహ్రూ చెప్తారు. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, కిర్లంపూడి.